నమస్తే 10 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాల సందడి మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు జోరందుకుంటున్నాయి. ఇవాల్టి నుంచి 4 నెలల పాటు అన్ని మంచి ముహూర్తాలే. దీంతో పెళ్లి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై 26 నుంచి నవంబర్ 26 వరకు అంటే మొత్తం 4 నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండడంతో మూడు ముళ్ల బంధంతో కొత్త జంటలు ఒకటవబోతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీకృష్ణ సుధీ గారు. అసలు ఈ మాసంలో అలాగే ఈ 4 నెలల్లో ఎలాంటి ముహూర్తాలు ఉన్నాయి, ఏ ముహూర్తాలు ఏ కార్యక్రమాలకు మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శ్రావణ మాసం వచ్చేసి ఎక్కువగా శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు అలాగే గృహప్రవేశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మొదటగా ఆగస్టు నెలలో ఎలాంటి ముహూర్తాలు ఉండబోతున్నాయి? ఆగస్ట్ కంటే ముందు జూలై 30th 31st మంచి ముహూర్తం ఉందండి. 31st స్వాతి నక్షత్రం ఉంది. ఆగస్టు 1 తారీఖు దగ్గర నుంచి 9వ తారీఖు శ్రావణ పౌర్ణిమ ఆ రోజు కానివ్వండి, 14-15 తారీఖుల్లో కానివ్వండి చాలా విశేషమైన ముహూర్తాలు ఉన్నాయి ఈ ఆగస్టు నెల వరకు. ముఖ్యంగా వచ్చేసి కాలాన్ని 2 భాగాలు చేసినప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం. అయితే వివాహాది శుభకార్యాలకు దక్షిణాయనంలో ఈ శ్రావణ మాసం విశేషం. కానీ గృహప్రవేశాదుల విషయానికి వచ్చేసరికి అది ద్వితీయ పక్షంగానే చూస్తాం. ప్రముఖంగా వచ్చేసి మాఘపంచకం శ్రేష్టం అంటాం, కార్తీక మాసం విశేషం గృహప్రవేశాలకు. వాటికి శ్రావణ మాసం తప్పని పరిస్థితుల్లో ఉన్న వాటిలో మంచి ముహూర్తం చూసి చేసుకోవడానికి మంచిదని చెప్పచ్చు. అదే అద్భుతమైనటువంటి ముహూర్తాలు మటుకు శ్రావణ మాసంలో గృహప్రవేశాలకు ఉండవు. వివాహ సంబంధమైన విషయాల్లో చాలా మంచి ముహూర్తాలు ఉంటాయి. అదేవిధంగా మీరు చెప్పినట్టు జూలై తర్వాత ఆగస్టు నెలలో ఎక్కువగా వివాహ ముహూర్తాలు బాగుంటున్నాయి అంటున్నారు. లగ్నానికి సంబంధించి ఏ తేదీలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి, మీరేం చెప్తారు? 31వ తారీఖు స్వాతి నక్షత్రం ఉందండి, జూలై 31 చాలా విశేషం స్వాతి. అలానే వచ్చేసి మీకు శ్రవణ నక్షత్రం, అందులో శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమితో కూడుకున్నట్టు శ్రవణ నక్షత్రం కలియుగ దైవంటు వెంకటేశ్వరుడి నక్షత్రం కింద చెప్తాం. దానికి చాలా విశేషం ఉంటుంది. అలానే 14వ తారీఖు 15వ తారీఖు విశేషమైన ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కూడా విశేషంగా ఉంటుంది కాబట్టి దాని తర్వాత వచ్చేటువంటి రోహిణి మృగశిర నక్షత్రాల్లో ఉండేటువంటి ముహూర్తాలు ఇవన్నీ కూడా చాలా మంచి విలువైనటువంటి గ్రహస్థితి బలంగా ఉన్నటువంటి ముహూర్తాల కింద చెప్పచ్చు వివాహ విషయంలో. అదే మరోవైపు చూసుకుంటే ఇటు గృహప్రవేశాలకు ఏ తేదీలు మంచిగా ఉంటాయని చెప్పారు? గృహప్రవేశం సంబంధించింది కూడా 31వ తారీఖు మంచి ముహూర్తం అనే చెప్పాలి. 30వ తారీఖు రాత్రి తెల్లవారితే 31 అనగా కూడా మంచి ముహూర్తం ఉంది. అలాగనే శ్రావణ పౌర్ణమి విశేషం, దాని తర్వాత రోజున 9వ తారీఖు కూడా మంచి ముహూర్తం ఉంది. తర్వాత వచ్చేసి 14-15 తారీఖుల్లో గృహప్రవేశ పరంగా కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయి. కానివ్వండి శ్రావణ మాసం మాసపరంగా శ్రావణాన్ని ద్వితీయ పక్షంగానే చూడమంటాడు ముహూర్త భాగంలో. ఎందుకంటే శ్రావణ మాసంలో గృహప్రవేశాలు శాశ్వతమైనటువంటి నిర్మాణ స్థితిని కలిగించవు అని చెప్పి ఒక రకమైనటువంటి శాస్త్రంలో ఉన్నది. కాబట్టి మాఘపంచకంలో ఉన్నటువంటి విశేషం మాఘమాసం, ఫాల్గుణ మాసం, చైత్రం, వైశాఖ మాసాలు, జ్యేష్ఠ మాసం వరకు ఉన్నటువంటి 5 నెలలు విశేషమైనటువంటి ముహూర్తాలు చేసిన దానివల్ల గృహంలో మంచి, ఎందుకంటే వివాహ జీవితం ఒక ఇద్దరికి సంబంధించింది, ఇల్లు ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి అందరికి కూడా సంబంధించింది అవుతుంది. కాబట్టి దాని విషయంలో మంచి ముహూర్తాలే కానివ్వండి, తప్పని పరిస్థితుల్లో అయితే వెళ్ళటం మంచిది, లేదంటే కార్తీక మాసం చేసుకోవటం చాలా విశేషం అని చెప్తారు. అదేవిధంగా గురువుగారు, చాలా మంది శ్రావణ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లతో ఒకటవుతూ ఉంటారు. మీరు చెప్తున్న దాని ప్రకారం శ్రావణ మాసం అంత మంచిది కాదు పెళ్లిళ్ళకి, పెళ్లిళ్ళకి మంచిదే, నో ప్రాబ్లం. పెళ్లి చేసుకోవడం దాని విషయంలో శ్రావణ మాసం పెళ్లికి ఏ విధమైన ఆక్షేపణ లేదు. గృహప్రవేశ విషయంలో మటుకు చిన్న చిన్న ఇబ్బందులు సహజంగా శ్రావణ మాసం ముహూర్తాన్ని అంటే నెల ఫలితం ఉంటుందండి. ఒకటి వార ఫలితం ఉంటుంది, పక్ష ఫలితం ఉంటుంది, నెల ఫలితం ఉంటుంది. అలానే వచ్చేసి మన ఈ వృషభ చక్రం కలశ చక్ర శుద్ధి చూస్తాం. ముఖ్యంగా వాస్తు అనేసరికి సూర్యుడి యొక్క ప్రాధాన్యత. సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకంలోనూ సింహంలోనూ ఉన్న పరిస్థితుల్లో ఈ పరమైనటువంటి ముహూర్తాలకు, వాస్తుపరమైన ముహూర్తాలకు అంత విశేషమైన బలం ఉండదు అని చెప్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం. అందువల్ల ఏం చేస్తామంటే శ్రావణ మాసంలో తప్పనిసరి అయితే పెట్టుకోండి, లేదంటే వచ్చేసి మీరు కార్తీక మాసంకి వెళ్ళండి, మంచిదని చెప్తుంటాం. అదేవిధంగా గురువు గారు, ముఖ్యమైన తేదీలు అంటే శ్రావణ మాసంలో పెళ్లిళ్లకు సంబంధించి పంచాంగం ప్రకారం ఏం చెప్తారు? పంచాంగం ప్రకారం మీకు నాకు చెప్పినట్టు 31 విశేషమైన ముహూర్తాలు ఉన్నాయి. తదుపరి వచ్చేసేసి మీకు 9వ తారీఖు ఒకటి ఉంది, తర్వాత 6వ తారీఖు ఒక మంచి ముహూర్తం ఉంది, 1వ తారీఖు ఒక మంచి ముహూర్తం ఉంది, తదుపరి మీకు వచ్చేసరికి 3వ తారీఖు ఒక ముహూర్తం ఉంది, 8, 9 తారీఖుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసేసి 13, 14, 15 తెల్లవారుజాము వరకు ఉన్న ముహూర్తము. తదుపరి వచ్చేసి మీకు 17వ తారీఖు
తర్వాత వచ్చేసేసి 17వ తారీఖుతో లాస్ట్ ముహూర్తం అనుకోవచ్చు. ఆగస్టు 17వ తారీఖుతో శ్రావణ మాసం వరకు. అదేవిధంగా ఇటు శ్రావణ మాసం అనగానే కొంత పూజలకి కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఈ మాసం మొత్తంలో మొత్తం 4-5 పండుగలు, నాగపంచమి ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ మాసంలో పూజించడం వల్ల అమ్మవారిని ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మనకి శ్రావణ మాసం ఎక్కువగా వరలక్ష్మి వ్రతాలకి, శ్రావణ మంగళవారాలకి విశేషంగా చెప్తారు. అదే మీరు ఉత్తర భారతదేశం అంటే శ్రావణ మాసంలో శివుని పూజిస్తే ఐశ్వర్యం ఇస్తాడని చెప్తారు. కావిడి అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామం నుంచి యువకులు బయలుదేరి గంగ కానీ దగ్గరలో ఉన్న జీవనదికి వెళ్ళి నీళ్లు సేకరించి తీసుకుని వచ్చి ఆ నీళ్లతో వచ్చేసి శివుడికి అభిషేకం చేసి ఇంట్లో కూడా చల్లుతారు. తద్వారా ఇంట్లో ఉన్నటువంటి దోషాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటి నమ్మకం. అది శ్రావణ మాసంలో విశేషంగా కావిడి యాత్రను చేస్తారు వాళ్ళు. మన ప్రాంతంలో వచ్చేసరికి శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు, తర్వాత వచ్చేసి శ్రావణ మంగళవారాలు విశేషంగా చెప్తారు. తర్వాత ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో శ్రావణ శనివారాలు శని ప్రదోష వ్రతం అని ఉంటుంది. అది కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలానే 7 శనివారాల వ్రతాన్ని కూడా శ్రావణ మాసంలో ప్రారంభించినట్టయితే శని యొక్క దోషాలు తొలగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా విశేషంగా శ్రావణ మాసంలో సర్పదోషాలు తొలగడం కోసం గరుడ పంచమి, నాగపంచమి అని చెప్పేసి ఈ పంచమి తిథి నాడు వచ్చేటువంటి విశేషమైనటువంటి పూజలు జరిపిన దానివల్ల ఆ సర్ప సంబంధమైన దోషాలు తొలగడానికి కానీ, సంతాన ప్రాప్తికి కానివ్వండి, లేదంటే వచ్చేసి వైవాహిక జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగి అన్యోన్యత కలగడానికి కానివ్వండి. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు వేరు చోట్ల ఉద్యోగ రీత్యానో లేదంటే వచ్చేసి వాళ్ళ యొక్క జాతక రీత్యా ఉన్న దోషాల వల్ల ఒకళ్ళు బయట దేశంలో ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళు కలగటానికి కూడా ఉపయుక్తమైనటువంటి దాంపత్య సంబంధమైన అన్యోన్యత కోసం చేసే పూజలు కూడా శ్రావణ మాసంలో విశేషంగా ఫలిస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా గురుగారు మీరు ఇంతకుముందు చెప్పారు శ్రావణ ప్రదోష పూజ అని చెప్పి, అది ఎవరెవరు చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకుంటే మంచిదని? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా అవసరం. కుంభరాశికి ఎల్నాటి శని ఉంది, కానీ మీనరాశి వాళ్లకు రాశిలో శని ఉన్నాడు. అలాగనే సింహరాశి వాళ్ళకు, సింహంలో ఉన్నటువంటి రాశికి కేతువు శని ఇద్దరు వచ్చేసేసి అష్టమ శని, రాశిలో కేతువు. తద్వారా వచ్చేసి వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా వచ్చేసేసి కష్టమైనటువంటి పరిస్థితులు, కొంచెం అనుకున్న సమయంగా విధంగా ద్రవ్యం లేదంటే ధనం అందుబాటు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా వచ్చేసి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం ముఖ్యంగా సింహరాశి వారు కానీ మీనరాశి వారు కానీ ఈ వ్రతం ఆచరించినట్టయితే ఆరోగ్యరీత్యా కానీ ఆర్థిక రీత్యా కానీ ఉన్న సమస్యలు తొలగుతాయని చెప్తాం. శనివారం నాడు ఉదయాన్నే లేచి ముందుగా వచ్చేసేసి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని శివుడిని ఆరాధించండి. ప్రదోషం అంటే ఇలా ఆచరించిన తర్వాత అక్కడి నుంచి సాయం సంధ్య వరకు ఏమీ తినకుండా ఉండి సాయం సంధ్యలో మరలా స్నానం చేసి శివారాధన చేసుకొని తర్వాత ఆ పూజ అయిన తర్వాత భోజనం చేసినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. దాన్ని శని ప్రదోష వ్రతం అంటాం. అలా శనివారం నాడు చేసినట్టయితే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని చెప్పి. అలాగే చాలామంది చాలా కాలం పాటు పెళ్ళిళ్ళు కాక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ మాసం కొంత ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. వారికి తొందరగా పెళ్లి కావాలంటే ఏ పూజ చేస్తే మంచిదంటారు? ప్రధానంగా ఈ మాసంలో వారికి ఉన్న జాతకంలో పెళ్లి కోసం ప్రత్యేకంగా అయితే అండి మీరు స్వయంవర కళ అని అమ్మవారు ఉంటారు. అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు వద్దన్నాడు, తల్లిదండ్రులకి పరమేశ్వరుడికి ఇచ్చేయటం ఇష్టం లేదు వాళ్ళ అమ్మాయిని. ఆ పరిస్థితుల్లో పార్వతీదేవి తనే దీక్షపుని ఈ యొక్క శివుణ్ణి తపస్సు చేసి మరీ సాధించుకుంది. ఆ రూపంలో అమ్మవారిని ఆరాధించినట్టయితే వివాహం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రేభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్ర పౌత్రాంశ్చ దేహిమే. ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యం 108 తగ్గకుండా జపం చేసి జీలకర్ర బెల్లాన్ని వచ్చేసేసి భగవంతుడిని నివేదన చేసి కొంత ప్రసాదంగా స్వీకరించి ఈ విధంగా వచ్చేసి కంటిన్యూస్గా ఒక 11 రోజులు చేసినట్టయితే వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగడానికి అవకాశం ఉంటుంది. అండ్ 7 శనివారాల వ్రతం అని కూడా చెప్పారు కదా, ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారు? ముఖ్యంగా ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎలా చేయాలి? 7 శనివారాల వ్రతానికండి ఇక్కడ మీరు తిరుపతిలో కూడా చూడండి పవిత్రోత్సవాలను జరుగుతాయి. మీరు తిరుమల కాదు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఈ మాసం శ్రావణ మాసం ఏంటంటే బ్రాహ్మణులుగా ఉన్న వాళ్ళమైతే ధన్యాలు మార్చుకుంటాం. అలానే పవిత్రోత్సవాల పేరుతో భగవంతుడికి నూలు పోగులు లేకుంటే పట్టుపోగులు సమర్పించి దాన్ని రక్షగా ధరిస్తారు. అలాగనే మీకు శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం, రాఖీ పౌర్ణమి అని చెప్పేసి ప్రత్యేకంగా అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి సోదరులకు సంబంధించినటువంటి ఆయుష్ కోసం చేసేటువంటి ఆ విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి రక్షాబంధనం. ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే శ్రావణ మాసంలో ఏదైనా సరే మీకుండేటువంటి దారాల్లో విశేషమైనటువంటి శక్తి, భగవత్ శక్తి మన ఆత్మరక్ష కోసం శరీర రక్ష కోసం ఉపయుక్తమవుతుంది అని చెప్తారు. దానికోసం భగవంతుడికి పవిత్రోత్సవాల్లో వాటిని సమర్పించి
తద్వారా మన చేతులకు కానీ లేకుంటే కొంతమంది కంఠంలో కూడా ధరించే అవకాశం ఉంటుంది. అలానే మీరు శ్రావణ మంగళవారం కానీ వరలక్ష్మి వ్రతం కానీ చేసిన వారు చాలా వరకు వాళ్ళు సూత్రాలు పెట్టుకుంటారు. 9 ముళ్ళు వేసి 9 పోగులు వేసి, 5 ముళ్ళు వేసి 5 పోగులు వేసి. ఇలాంటివి ఏంటంటే 5 మనకు పంచతత్వాలు సౌమంగళ్యం ఇవ్వడానికి ఉపయోగపడేవి. 9 అనేటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, అష్టసిద్ధులు నవనిధులు అంటారు కదా, అది వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది. ఈ 2 సూత్రాలు ధరించేది కూడా ఈ శ్రావణ మాసంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి క్రియ. తద్వారా ఏంటంటే ఐశ్వర్యానికి ఐశ్వర్యము, ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుందంట. అది మీకు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు కూడా మీరు చేతికి ఒక రక్షలా కట్టుకొని 7 శనివారాలు పూర్తయిన తర్వాత మీరు తిరుమల కానీ ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి కానీ ఆ రక్షణ ఒక హుండీలో వేసి తద్వారా దీక్ష విసర్జన చేసేటువంటి విధానంలో పూర్తి చేయొచ్చు. మీరు శ్రావణ మాసంలో మొదలెట్టడానికి మంచిది. అది పవిత్రోత్సవాలతో పాటు మీరు ఏదైనా శనివారం నాడు శ్రావణ మాసంలో మొదలుపెట్టి 7 శనివారాలు పూజ చేసి 8వ శనివారం తిరుమల కానివ్వండి దగ్గరలో ఉన్నట్టు ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ దీక్షను పూర్తి చేసి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా మీ యథాశక్తి ఇవ్వగలిగిన వాళ్ళు బట్టలు ఇవ్వండి, లేదంటే వచ్చేసి ఏదన్నా మీ శక్తి కొద్ది దక్షిణ సమర్పించేసేసి ఆ విధంగా వ్రతాన్ని పూర్తి చేసుకోవడానికి తద్వారా వచ్చేసి మీకు శనిపీడ తొలుగుతుందని చెప్పచ్చు. అదేవిధంగా గురువుగారు మరికొన్నిసార్లు ఏమో చాలామంది భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కూడా గొడవలు పడుతూనే ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా దాంపత్య వ్రతం అని చెప్తూ ఉంటారు. అది ఎలా ఆచరించాలి, నియమాలు ఏ విధంగా ఉంటాయి? దాంపత్య వ్రతము అనేది ఏంటంటే మీకు జాతకంలో మామూలుగా మేము చూసే పరిస్థితుల్లో ఏంటంటే ఏ గ్రహం బాగలేదు. కొంతమంది జాతకాల్లో కుజదోషాలు ఉంటాయి. కుజదోషాలు ఉన్న జాతకాల్లో కుజ సంబంధమైన పరిహారాలకు మంగళవార వ్రతం అంటారు. శ్రావణ మంగళవారాలు వ్రతం చేసే ఉద్దేశమే అది. కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు 5 శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు 4. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 5 శుక్రవారాలు వస్తున్నాయి, శ్రావణ శుక్రవారాలు. కాబట్టి ఏంటంటే ఆ శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మంగళగౌరిని ఆరాధించి ఆ మంగళగౌరి వ్రతాన్ని చేసుకున్న తర్వాత చేతికి ఆ రక్షాబంధనం దాని తోరం కట్టుకొని 5 ముత్తైదువులకు కానివ్వండి, కొంతమంది సంవత్సరానికి 5 చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. కొన్ని వాళ్ళ యొక్క కులాచారం వంశాచారం ప్రకారం ఆ ముత్తైదులకి శనగలు కానివ్వండి, లేదంటే వచ్చేసి పసుపు కుంకుమ దక్షిణ తాంబూలం సమర్పించేసేసి ఆ విధంగా వచ్చేసి 4 మంగళవారాలు పూర్తి చేసుకున్నట్లయితే మంగళగౌరి యొక్క అనుగ్రహంతో దాంపత్య వృద్ధి, అలానే వచ్చి అన్యోన్య దాంపత్యము, తర్వాత సంతాన ప్రాప్తి కూడా చెప్పచ్చు. గురుగారు ఇప్పుడు 80 రోజుల తర్వాత దాదాపు 4 నెలల పాటు కంటిన్యూగా మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు. నవంబర్ తర్వాత ముహూర్తాలు ఉండవా అంటే మీరు ఏం చెప్తారు? అంటే మూఢం వస్తుంది నవంబర్ తర్వాత, డిసెంబర్ నెల నుంచి మూఢం ఉంది. అందులో మీరు వరుసగా 4 నెలలు అంటున్నారు. భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు. ఓకే, భాద్రపద మాసం మొదటి 15 రోజులు వినాయక చతుర్థి దగ్గర నుంచి పౌర్ణమి వరకు వినాయక నవరాత్రులు చేస్తారు. తదుపరి మనకు పితృపక్షాలు అంటారు. 15 రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటి మహాలయ పక్షాలు అంటారు. ఆ దాంట్లో ముహూర్తాలు ఉండవు. మళ్ళీ మీకు నవరాత్రులు ప్రారంభమైన దగ్గర నుంచే ముహూర్తాలు. కాబట్టి భాద్రపద మాసం శూన్యమాసం కాబట్టి భాద్రపదంలో ఉండవు. శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి, మళ్ళీ ఆశ్వేజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉన్నాయి, మార్గశిర మాసంలో కొంతవరకు ఉన్నాయి, తర్వాత ఉండేటువంటి ముహూర్తాలు లేవు. అందులో ఈ సంవత్సరం ఇంకా ఏంటంటే ఫిబ్రవరిలో కూడా ముహూర్తాలు లేవు, మూఢం ఉంది. అందువల్ల ఫిబ్రవరిలో కూడా ముహూర్తాలు లేకుండా పోయినాయి. ఫిబ్రవరి 19 ఫాల్గుణ మాసం వచ్చిన దగ్గర నుంచి ముహూర్తాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రావణ మాసంలోనూ లేదంటే ఆశ్వేజ కార్తీకాల్లోనూ ముహూర్తాల ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పచ్చు. అంటే గురువుగారు మీరు చెప్పినట్టు శ్రావణ భాద్రపద మాసంలో ఎక్కువ ముహూర్తాలు ఉన్నట్టుగా కనబడుతోంది అని చెప్తున్నారు. కార్తీకం అండి, ఆశ్వేజంలో. భాద్రపద మాసం ముహూర్తాలు భాద్రపద మాసంలో ఉండవు. ఆ తర్వాత మూఢం అన్నారు కదా, సో అప్పుడు ముహూర్త బలం తక్కువగా ఉంటుందా? కాదండి, శుభగ్రహాల్లో గురుడు లేకుంటే శుక్రుడు రవితో కలిసి ఉంటే అస్తంగత్వం అంటాం. అంటే బ్లైండ్ ప్లానెట్ అవుతారు. అంటే మన యొక్క శుభకార్యం జరగాలని వివాహం అనుకోండి, ఖచ్చితంగా శుక్రుడు బలంగా ఉండాలి. సో ఎందుకంటే కలత్రకారకుడు కాబట్టి శుక్రుడు రవితో కలిస్తే అస్తంగతుడై ఆ శుక్రుడి యొక్క అంధత్వం ఏర్పడుతుంది ఆ గ్రహానికి తాత్కాలికంగా, కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. అందువల్ల శుక్ర దృష్టి లేకుండా శుభం జరగదనే ఉద్దేశంతో ఆ గురుడు లేదంటే శుక్రుడు రవితో కలిసి ఉన్నప్పుడు ముహూర్తాలు లేకుండా అది మౌఢ్యమి అంటున్నాం. ఆ మౌఢ్యంలో మనకు వివాహాది శుభకార్యాలు చేసుకున్నట్టయితే ఆ దాంపత్యానికి గురుబలం లేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని, శుక్రబలం లేని పరిస్థితుల్లో అన్యోన్య దాంపత్యం ఉండదని. కాబట్టి ఆ రోజుల్లో ముహూర్తాలు లేవు. ఈ సంవత్సరం డిసెంబర్ కానివ్వండి, జనవరి కానివ్వండి, ఫిబ్రవరి 18, 19 వరకు ముహూర్తాలు లేవని చెప్పాలి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లి లేదా మంచి శుభకార్యాలు లేకపోతే వ్రతమైనా సరే ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు కదా గురువుగారు. అసలు ఈ బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అమ్మవారికి ఎక్కువగా అలంకరిస్తూ ఉంటారు. బంగారానికి దీనికి సంబంధమే లేదండి. అదేంటంటే ఎవరికి వాళ్ళు పెట్టుకున్న నియమాలు, లేకుంటే ఎవరికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక రకమైనటువంటి బంగారం మీద వ్యామోహంతో పెట్టుకునేవి తప్పితే అండి. నిజంగా అయితే శ్రావణ మాసంలో ఖచ్చితంగా బంగారం కొనాలి. వరలక్ష్మీదేవికి కొత్తది పెట్టాలి. బంగారమే ఎప్పుడూ పవిత్రమే. స్వర్ణం పవిత్రం. ఇప్పుడు ఎంత పాతదైనా బంగారం పవిత్రమైంది.
దానికి ఏమీ కొత్తగా కొంటేనే పవిత్రమైంది అనేది ఏం లేదు. కానీ ఏంటంటే మనలో బంగారం మీద ఉన్న వ్యామోహాన్ని అమ్మవారికి ముడిపెట్టి తద్వారా వచ్చేసి ఏదో రూపంలో శ్రావణ మాసంలో బంగారం కొనుక్కుంటే మంచిదని చెప్పని వాళ్ళ ఓపికను బట్టి బంగారం కొనుక్కుంటున్నారు. కొనుక్కోకూడదని లేదు ఎక్కడ, కానీ ఖచ్చితంగా కొనుక్కుంటేనే అమ్మవారికి పూజ చేయాలనేది ఏం లేదు. కానీ కొత్తగా పెళ్ళైన పరిస్థితుల్లో కొత్తదైనటువంటి దంపతులు ఎవరైతే వధువు ఉన్నదో ఆ అమ్మాయి ఈ శ్రావణ మాసంలో చేసే పూజలో అత్తింటి వారు ఏదో రూపంలో కొంత బంగారాన్ని తీసుకోవచ్చు, రూపుగా కానివ్వండి, లేదంటే ఏదో రూపంలో బంగారాన్ని కొత్త కోడలకి ఇచ్చేసేసి తద్వారా లక్ష్మీ పూజను చేయించడం కానివ్వండి, గౌరీ పూజను చేయించడం కానీ ఆనవాయితీగా ఉన్నది. కానీ ఖచ్చితంగా ఇది చేస్తేనే వాళ్ళకు మంచిది, లేదంటే వచ్చి బంగారం కొనుక్కోకపోతే ఏదో పూజ చేసినట్టు కాదు, లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది, ఇలాంటివన్నీ ఏమీ లేవు. అదేవిధంగా గురుగారు, ఇక ఆగస్టులో కాకుండా సెప్టెంబర్లో శుభకార్యాలకి సంబంధించి ఏ తేదీలు బలంగా ఉన్నాయి? సెప్టెంబర్ 26 నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత 22 నుంచి శ్రావణ మాసం ఆశ్వేజ మాసం ప్రారంభమైంది. సెప్టెంబర్ 22 నుంచి మీకు దాంట్లో వచ్చేసేసి 24, 25 నుంచి ముహూర్తాలు ఉన్నాయి సెప్టెంబర్ నెలలో. సెప్టెంబర్ 24 ఉంది ఒక ముహూర్తం, రాత్రికి ఉన్నది. అలానే 25 గురువారం స్వాతి ఉంది. తర్వాత వచ్చేసి 27వ తారీఖు శనివారం పంచమి ఉంది ముహూర్తం. తర్వాత వచ్చేసేసి మీకు 30వ తారీఖు అక్టోబర్ 1 తారీఖులో ఉన్నాయి ముహూర్తాలు. 30వ తారీఖు మంగళవారం ఉంది. అక్టోబర్ 1 తారీఖున వచ్చేసి బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. తర్వాత దశమి గురువారం శ్రవణ నక్షత్రం ఉంది. ఏకాదశి శుక్రవారం ధనిష్ట ఉంది విజయదశమి తర్వాత. ఇవన్నీ మంచి ముహూర్తాలు ఉన్నవనే చెప్పచ్చు. 8, 9 తారీఖుల్లో 8వ తారీఖు ఉంది. తర్వాత 11వ తారీఖు ఉన్నది, 12వ తారీఖు ఉన్నది. తర్వాత అక్టోబరు 15వ తారీఖు 16వ తారీఖు మీకు కొన్ని విశేషమైనటువంటి గృహ సంబంధమైనటువంటి వాటికి ముహూర్తాలు ఉన్నాయి. 17వ తారీఖు అక్టోబర్ 17 కూడా ముహూర్తం ఉంది. అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా గురుగారు పెళ్లిళ్ళకి సంబంధించి 2 నెలల్లో సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, బలమైన తేదీలు అంటే ఏం చెప్తారు? అక్టోబర్ మాసంలో మీకు ఇప్పుడు చెప్పినవన్నీ మంచి ముహూర్తాలే. కాకపోతే ఇప్పుడు నేను కొన్ని వ్యక్తులకు బలమైన ముహూర్తాలు అంటాం, వాళ్ళ తారాబలాలు కూడా కుదరాలి కదా. దాంట్లో మంచి ముహూర్తాల్లో ఆశ్వేజ మాసం వచ్చిన తర్వాత సహజంగా నవరాత్రులు అయిన తర్వాత అంటే విజయదశమి తర్వాత అయితే చాలా మంచి ముహూర్తాలు అని చెప్తాను. ఈ 3వ తారీఖు ఏకాదశి చాలా బాగుంది. అక్టోబర్ 3వ తారీఖు చాలా విశేషమైన ముహూర్తం అవుతుంది. 4వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. అలానే 8వ తారీఖు చాలా విశేషమైన ముహూర్తం ఉంది. ఈ 2 నెలల్లో గృహ ప్రవేశాలు చేయొచ్చు అంటారా? వాటికి సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మంచి విశేషం. శ్రావణ మాసం కంటే ఆశ్వేజ కార్తీక మాసాలు మంచివి. అంటే తేదీలు అంటే ఏం చెప్తారు గురుగారు? ముఖ్యమైన మీకు అక్టోబర్ మాసంలో వచ్చేసేసి 11వ తారీఖు ఒకటి చాలా మంచి ముహూర్తం ఉంది. రోహిణి నక్షత్రం, చంద్రుడు ఉచ్చెలో ఉంటాడు. అలానే వచ్చేసి మీకు పౌర్ణమి ముందు ఉన్నటువంటి వాటిలో 6వ తారీఖు సోమవారం ఒకటి మంచి ముహూర్తం ఉన్నది. తర్వాత వచ్చేసి 8వ తారీఖు వచ్చి మంచి ముహూర్తం ఉన్నది, బలమైన ముహూర్తం అని చెప్పచ్చు. చివరిగా వచ్చేసి మీకు అక్టోబర్ మాసంలో చివరి ముహూర్తం వచ్చేసేసి మీకు 30వ తారీఖు, 31వ తారీఖు ఈ 2 తేదీల్లో ఉన్న ముహూర్తాలు చాలా విశేషమని. అక్టోబర్ 30 కానీ 31 కానీ. అదేవిధంగా ఈ 2 నెలల్లో చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా తీసుకోవాల్సిన? సహజంగా ఏంటంటే మీరు శ్రావణ మాసంలో వచ్చేసరికి మీరు శుభకార్యాలు, వ్రతాలు వీటన్నిటికీ విశేషమైంది, ఇబ్బంది ఏం లేదు. భాద్రపద మాసంలో ఎలాంటి శుభకార్యాలు ఉండవు. వినాయకుడిని పూజించాలి. తర్వాత వచ్చేసి పితృతిథులు వాటిలో మహాలయ పక్షాలు అంటారు. ఆ 15 రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సంబంధించిన పిండ ప్రధానాలు కానివ్వండి, తెల్లతర్పణాలు కానివ్వండి, అలాంటి వాటికి విశేషం. అక్కడ శుభకార్యాలు చేయకూడదు. అలాగనే మీకు 22 అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటాం. ఆ నవరాత్రులు విజయదశమి వరకు కూడా శుభకార్యాలు చేసుకోకుండా అది పూజల కోసం ప్రత్యేకంగా వదిలివేసి విజయదశమి తర్వాత నుంచి చేసుకోవచ్చు. తప్పని పరిస్థితుల్లో విజయదశమి నవరాత్రుల్లో కూడా కొంత సందర్భాల్లో ముహూర్తాలు అయితే ఉన్నాయి, చేసుకోవడానికి ఆటంకం లేదు కానివ్వండి. కాకపోతే ఎప్పుడైనా సరే మనం అందరం కూడా ఇప్పుడు ఉత్తరాయణంలో ఆచరిస్తున్నాం. శ్రీరామనవమి వరకు శుభకార్యం చేయకూడదు ఉగాది నుంచి. అలా ఏంటంటే రాముడి కళ్యాణం చేసిన తర్వాత మనం శుభకార్యాలు చేసుకోవచ్చు అని శ్రీరామనవమి తర్వాత నుంచి చేస్తున్నాం. అదేవిధంగా కూడా ఇక నవరాత్రుల్లో అయిన తర్వాత విజయదశమి తర్వాత నుంచి శుభకార్యాలు చేసుకునేది నియమంగా పెట్టుకున్నట్లయితే మనకు పూజల పరంగా ఉండేటువంటి పూజ ప్రాశస్త్యము, అమ్మవారికి పరిపూర్ణమైన అనుగ్రహంతో నవరాత్రుల తర్వాత చేసుకున్న దానివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అదేవిధంగా గురుగారు, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు, ముత్తైదువులు ఎక్కువగా చేస్తూ ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే చాలామంది పెళ్లి కాని పిల్లలు అంటే
20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా వితంతువులు పూజ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏ విధంగా చేస్తే మంచిది అనేది కొంత సందేహం, మీరేం చెప్తారు? ఇక్కడండి కన్యలుగా వివాహ పూర్వం ఎవరైనా ఏ పూజ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు తద్దెలు తీర్చుకోవటాలు లేకుంటే వచ్చేసి అలాంటి వాటి వేటలో కొన్ని విషయంలో కొన్ని నియమాలు పట్టింపులు ఉన్నాయి. కానివ్వండి, మమ్మల్ని పూజ చేయించడానికి ముఖ్యంగా కన్యలుగా ఉన్న వాళ్ళకి అసలు ఏమాత్రం దోషం లేదు. వితంతువులుగా ఉన్న వాళ్ళకు కూడా పూజ చేసే దాని విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి విధానం కొంచెం విరుద్ధంగా ఉంటుంది. కానివ్వండి, పసుపు కుంకుమ వాడకుండా విభూతితో భస్మంతో అర్చన చేయొచ్చు అమ్మవారికి. ఎందుకంటే మీరు అమ్మవారిని చాలామంది కుంకుమార్చనలో విశేషంగా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు కుంకుమతో కాకుండా మామూలుగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, ముతైదులుగా ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, ఇలాంటి కన్యలుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, పూజ పసుపు కుంకుమలతో చేయవచ్చు. కానీ కొంత వితంతువులుగా ఉన్నవాళ్ళు ఇలాంటి పూజలు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఒకళ్ళని ఆరాధించేటప్పుడు లేకుంటే వాళ్ళకు కొన్ని నియమంగా పెట్టుకొని కొంత అనుష్ఠానంలో ఉన్న వారికి పసుపు కుంకుమ కాకుండా భస్మంతో అర్చన చేయొచ్చు. లలితా శాస్త్రమే చెప్తుంది. పూర్వపీఠిక కాకుండా ఉత్తరపీఠికతో దేంతో ఏం చేస్తే ఏం ఫలితమో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం భస్మంతో అర్చన చేయొచ్చు. లేదంటే వచ్చేసి మీరు వెన్నతో అర్చన చేయొచ్చు. అలానే వచ్చేసి అర్చన చేసేదానికి ఇలా కొన్ని ద్రవ్యాలు వాడకూడనివి వాళ్ళు వాడకుండా వాడి చేసేదానికంటే వాళ్ళు దాన్ని వదిలివేసేసి మిగతా ద్రవ్యాలతో పూజ చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుందని చెప్పచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. చూస్తారు కదా, మొత్తానికి 4 నెలల పాటు ఈ పెళ్లిళ్ళ సీజన్ అయినా చెప్పాలి. దీంతో ఒక సందడి వాతావరణం కనిపించబోతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 TV.